హాయ్ అండి. వెల్కమ్ టు డిజి లోన్స్. సో, మనకి ఈ కొన్ని రోజుల నుంచి హోమ్ లోన్స్ గురించి, ఇంకా హైదరాబాద్ మార్కెట్‌లో హోమ్ లోన్స్ ఎలా ఉంది? హైదరాబాద్ మార్కెట్ ఎలా ఉంది? అని చాలా రిక్వెస్ట్స్ వస్తున్నాయి. సో, దాని గురించి ఒక స్పెషలైజ్డ్‌గా వీడియో చేద్దామని చెప్పి చేస్తున్నాం ఇవాళ. సో, దాని గురించి మాట్లాడడానికి ఇవాళ మనతోనున్నారు నరేష్ గారు. హాయ్ అండి. అవును సార్. సో, నరేష్ గారు, మనకసలు హోమ్ లోన్స్ అంటే ఏంటండి? నౌ-ఏ-డేస్ ప్రతి ఒక్కరికి హౌస్ అనేది మ్యాండేటరీ అండి ప్రెజెంట్ డేస్‌లో. హౌస్ అనేది అంటే కస్టమర్‌లు హౌసింగ్ లోన్ కోసం ఎలా అప్రోచ్ అవ్వాలో వాళ్ళకు తెలియదు. బ్యాంక్‌కి ఎలా ఎళ్ళాలి? ఎలా కన్సెంట్ కావాలి? అసలు హౌసింగ్ లోన్ అంటే ఏంటిది? ఎవరికిస్తారు? ఎవరికి ఇవ్వరు అనేది వాళ్ళకి తెలీదు. దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. హౌసింగ్ లోన్ అంటే ఏం లేదండి. జస్టు హౌస్ పర్చేజ్ చేయడం గాని, ఓపెన్ ప్లాట్ గాని, అపార్ట్మెంట్ ఫ్లాట్ గాని, ఇండిపెండెంట్ హౌసెస్ గాని, విల్లాస్ గాని పర్చేజ్ చేయడం కోసం బ్యాంక్‌ను కన్సల్ట్ అవుతాం గదా! అదే హౌసింగ్ లోన్ అండి. ఓకే. యాహ్! సో, ఇప్పుడు మనకి హోమ్ లోన్‌లో ఏమేమి రకాలుంటాయండి? హోమ్ లోన్స్ అంటే ఇండిపెండెంట్ హౌస్ పర్చేజ్ జేయొచ్చు, ఓపెన్ ప్లాట్ పర్చేజ్ జేయొచ్చు, విల్లా పర్చేజ్ జేయొచ్చు, ఇండివిడ్యువల్ హౌస్ గాని, అవన్నీ సెల్ఫ్ కన్‌స్ట్రక్షన్ గూడా జేసుకోవచ్చు. హౌసింగ్ లోన్‌లో సెల్ఫ్ కన్‌స్ట్రక్షన్ అంటే కస్టమర్‌కి ప్లాట్ ఉంటది. హి వాంట్ టు కన్‌స్ట్రక్ట్ అలా కన్‌స్ట్రక్షన్ లోన్ కూడా పోయేదానికి గూడా హౌసింగ్ లోన్ కిందకే వస్తది. ఓకే. 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 సో, ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్‌లో చాలా అపార్ట్‌మెంట్స్ ఒస్తున్నాయి. కరెక్ట్. సో, ఇప్పుడు మనకి చాలా మటుకు మనము స్టార్ట్ అయ్యేటప్పుడే వాళ్ళు ఆహ్, కొనడానికి చాలామంది చూస్తూ ఉంటారు. సో, ఇప్పుడది కన్‌స్ట్రక్షన్ ఫేజ్‌లో ఉన్నప్పుడు గూడా మనము తీసుకోవచ్చా అండి హోమ్ లోన్? షూర్‌గా తీసుకోవచ్చు. అది అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ప్రాపర్టీస్ గూడా బ్యాంక్స్‌కు లోన్స్ ఇస్తాయి. కాకపోతే అదేందంటే మొత్తం లోన్ కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినంకనే ఈఎంఐ ఒస్తది. బిఫోర్ కన్‌స్ట్రక్షన్ ఓన్లీ ప్రీ ఈఎంఐ అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ ఇస్తారు. 100% కంప్లీట్ అయిపోయినంక రిజిస్ట్రేషన్ అయిపోయినంక అప్పుడు ఈఎంఐ స్టార్ట్ అయితది వాళ్ళకి. ఓకే. సో, అంటే మీరన్నట్టుగా కన్‌స్ట్రక్షన్ ఫేజ్‌లో ఉన్నప్పుడు ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రం పే ఇంట్రెస్ట్ చేయాల్సుంటది. మాత్రమే పే చేయాలి. ఓకే. ఆఫ్టర్ ఓకే. కంప్లీషన్ ఆఫ్ 100% దెన్ ఓన్లీ దే విల్ టు పే ఈఎంఐ. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఆహ్, ఒక డౌటండి. అంటే కొంతమందికి సపోజ్ ఇప్పుడు నేనున్నాను. నాది హౌస్ నోటరీలో ఉంది. సో, నేనొకరికి అమ్మాలనుకుంటున్నాననుకోండి. సో, నేను అమ్మొచ్చా? వాళ్ళకి లోనొస్తుందా కొనేవాళ్ళకి? నోటరీలో ఉన్నదానికి మీరు అమ్ముకోవచ్చు గానీ, దానికి డైరెక్ట్ నోటరీ ఎవరు లోన్స్ ప్రొవైడ్ చేయరు. ఏ బ్యాంకు గాని లోన్స్ ప్రొవైడ్ చేయదు. నోటరీ నుంచి ఇప్పుడు మీ పేరు మీద లోన్ ఉంది. మీ సన్ పేరు మీద గాని, మీ డాటర్ పేరు మీద గాని, ఎవరి పేరు మీద మీ మదర్ పేరు మీద గాని గిఫ్ట్ డీడ్ చేసి దెన్ ఆఫ్టర్ వి విల్ అప్రోచ్ ఫర్ బ్యాంక్స్. దే విల్ ప్రొవైడ్ లోన్స్. సో, అప్పుడు అట్‌లీస్ట్ వన్ రిజిస్ట్రేషన్ ఈస్ మాండేటరీ. ఓకే. అంటే మనకిప్పుడు ఎంత వరకంటే అంత వరకు లోనిస్తారండి? మన క్యాపింగ్ ఉంటుందా? డిపెండింగ్ డిపెండింగ్ అపాన్ లెండర్స్ దే విల్ ప్రొవైడ్ అప్ టు 50,00,000 ఫర్ ఓకే. సింగిల్ డాక్యుమెంట్. ఓకే. కొన్ని కంపెనీస్ 20,00,000, 30,00,000 ఇస్తాయి. కొన్ని అప్ టు 50,00,000 కూడా ఇస్తాయి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం రీసెంట్‌గా ఇంటున్నాము హైడ్రా అని చెప్పి. సో, అసలు యాక్చువల్‌గా ఈ హైడ్రా అంటే ఏంటండి? హైడ్రా అనేది ఓన్లీ అంటే ఎట్లా అంటే ఇది ఎఫ్‌టిఆర్ బఫర్ జోన్ అంటే గవర్నమెంట్ ఎన్‌క్రోచ్డ్ ఏరియాస్ ఉన్న వాట్ల మీదనే ప్రభుత్వం తీసుకుంటది తప్ప రిమైనింగ్ హౌసెస్ గాని, ఫ్లాట్స్ గాని దాని మీద ఏం ఎఫెక్ట్ లేదు. జస్ట్ ఓన్లీ గవర్నమెంట్ ఎంక్రోచ్డ్ ప్రాపర్టీస్ మీదనే వాళ్ళు ఎఫెక్ట్ పడ్డది. అంతే తప్ప రిమైనింగ్ ఎక్కడ ఏం ప్రాబ్లమ్ లేదు హైడ్రా వల్ల. ఓకే. సో, దానివల్ల ఇప్పుడు దానివల్ల ఏమి మార్కెట్ ఎఫెక్ట్ అవ్వడం నో కానీ సార్. నో సార్. నో ఎఫెక్ట్ ఆన్ హైడ్రా. ఓకే. రియల్ ఎస్టేట్ రంగం అంటే బయట అనుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగం గానీ దానివల్ల ఎఫెక్ట్ ఎక్కడ ఏం పడలేదు. ఓకే. సో, ఇప్పటికి మరి మీ ప్రకారంగా ఇప్పటికి గాని, ముందుకి గాని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందండి? కంపేర్ టు అక్టోబర్, నవంబర్, జనవరి ఇప్పుడు ప్రెజెంట్ ఒక 10% హైక్ అయితే అయిందండి. ఇప్పుడు ఈ క్వార్టర్ తర్వాత ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 20, 30% ఇప్పుడు మూవ్‌మెంట్ వచ్చింది. ఇక వితిన్ 2, 3 మంత్స్‌లో ఇంకా ఇంప్రూవ్‌మెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే. ష్యూర్ అండి. థాంక్ యూ సో మచ్. మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇవాళ మన వ్యూవర్స్‌కి. థాంక్ యూ. థాంక్ యూ సార్.